అలాగే అక్కడ పోయి ప్రమాదవాస్తు చనిపోతే ఆ డ్రైవర్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు, ఆ కుటుంబానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మళ్ళీ లారీ డ్రైవర్ని తీసుకుపోయి చంపేస్తే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? టెంపరీ అని పంపిస్తారు. ఏంటి దానికి గ్యారెంటీ ఏంటి డ్రైవర్కి? అవన్నీ ఏం చెప్పరు. ఒక వాట్సాప్ గ్రూప్ ఎన్నో జరుగుతాయన్నా గనక వాట్సాప్ గ్రూపులో ఏ గ్రూపులు అంటే ఆ గ్రూపులో ఉండొద్దు. సంఘం గ్రూపులో ఉండండి. సంఘం కూడా మీకు ఉపాధి చూపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. వాళ్ళని వీళ్ళని కలుస్తూ ఉంటుంది, వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటుంది. సంఘం కూడా మీకు ఉపాధి చూపించేకే ఎన్నో మార్గాల్లో ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా సంఘం మీకు ఉపాధి చూపించేకే ముందంజలో ఉంటుంది. వీళ్ళు ఈ తాగుబోతునాయలు, ఈ తిరిగిపోతునాయల వాట్సాప్ గ్రూపుల్లో ఉండొద్దండి. మీ మర్యాద పోతుంది, మీ గౌరవం పోతుంది. అలాగే ఈ మధ్యకాలంలో నేను గత 8 ఏళ్ళ